ఎలా ఉన్నారు? మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. కామెడీ షార్ట్స్ చేస్తున్నామండి. మీరందరూ తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయాలి. నేను మీ అందరితో కనెక్ట్ అవ్వడం కోసం లెంతీ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇవాళ మా స్టైల్లో చికెన్ ఎలా ఉండాలో చూపిస్తాను. అదే నేను నేర్పించిందే కదా. నువ్వు నేర్పించింది నువ్వు బాగుంటుంది చేసి. అబ్బా ఇంకేం సార్ చెప్తారా సార్? గిన్నె పెట్టి ఫస్ట్ పెట్టాను. నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ ఇదేనా సార్? ఆయిల్ ఆయిల్ అది డబ్బులు. చెప్పండి సార్. ఫస్ట్ ఆయిల్ అయ్యి ఎంత ఎంత నేను చెప్పలే నీకు అప్పుడే. అదే ఇప్పుడు కూడా చెప్పొచ్చు కదా. ఒక్కసారి చెప్తా నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అబ్బా అసలు ఆయనకు తెలియదు ఫ్రెండ్స్. చూడండి అసలు ఏది కరెక్ట్గా చెప్పాడు. ఏదో అలా. అవునా, నేను నేర్పించింది మళ్ళీ నాకే చెప్తున్నా నువ్వు. నెక్స్ట్ ఏం వేయాలి సార్? ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసినా నేను చెప్పినట్టు అన్నీ వేసినా. ఏమేమి చెప్పారు చెప్పండి మీరు. సాజీరా, ఇలా చూసి మీరు ఐటమ్స్ చెప్తున్నారు. లవంగ, ఇలాచి, ఓకే, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి ఎలా ఉన్నారు అందరూ? మీరు హ్యాపీ ఉంటే మేము హ్యాపీ ఉంటాం. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ టైం మేము వీడియో పెడుతున్నాము. మాకైతే చాలా నర్వస్ ఉంది. అవును ఫ్రెండ్స్, చాలాసార్లు పెడదాము అనుకుని డ్రాప్ అయిపోయినాం మేము, కొంచెం భయపడి. ఈసారి అయితే స్టార్టింగ్ చేసేసాం. కొంచెం సాల్ట్ అండి సార్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత డ్రాప్ అయిపోయారేంటి? నెక్స్ట్ నేను చెప్పినగా నువ్వు చేయరాదు. మూత పెట్టేయి చెప్పినాగా అప్పుడే. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. సేమ్ నేను చెప్పినట్టే చేస్తున్నావుగా. ఏదో మీ అంత కాదు సార్. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ పచ్చిదనం పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం అండి మేము ఆరు బయట ఉండడం, కొంచెం కొత్తగా ఉందన్నమాట. నేను వీడియో తీస్తాను కానీ మీరు పాలు తాగండి. తాగక చాలాసేపు అయింది. పసుపు, కొంచెం లైట్గా ఎండ వచ్చిందండి. వీడియో క్లారిటీ ఉందో లేదో తెలియదు. ఇది పసుపు రాసి కాల్చిన చికెన్ అండి. దీంతో కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుంది. హైదరాబాద్ సైడ్ తక్కువ, ఊరి సైడ్ అయితే ఇలాంటివి ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక షాప్లో ఉంటే మేము అక్కడే రెగ్యులర్గా తెచ్చుకుంటాం. ఎప్పుడు తెచ్చుకున్నా. సరే మీరు కూడా ట్రై చెయ్యండి ఒకవేళ తినకపోతే ఇలాంటివి. మేము కామెడీకి సంబంధించిన షార్ట్స్ చేస్తున్నాము. మీరు డెఫినెట్గా మా ఛానల్ని చూడాలనుకుంటున్నాం. కావాలండి ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లో లోటు గంటలు. దాంతో నేను 1 kgకి 1 వేస్తాను. ఒక గంటే 1 వేస్తాను. ఏంటి కరెక్ట్ చెప్పు. సరే సార్. సాల్ట్ ఎంత వేయాలి? సాల్ట్ చెప్పవా? మీరు చెప్పండి, మీరే కదా నాకు నేర్పించి. ఇక నేను చెప్పినాక నువ్వేంది చేసేది? ఫ్రెండ్స్ నేను దీంతో 2 వేస్తాను. ఈ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి మీరు చెప్పండి సార్. సరే చెప్తాను. చెప్పండి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎసరు పోసుకోవాలి. నెక్స్ట్ ఎసరు కాదండి, మూత పెట్టుకోవాలి. మరి వేసిన
కొంచెం ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి ఎసరు పెట్టేసుకోండి. మంచిగా గ్రేవీగా వస్తుంది ఇలా ట్రై చేస్తే. మనము పల్లీలు చాలామంది నువ్వులు ఏమేదో ట్రై చేస్తారు మసాలా ఐటమ్స్, అలా ఏం కాకుండా ఇలా కూడా ట్రై చేసినా గ్రేవీగా ఉంటుంది. చూడండి ఎట్లా గ్రేవీగా ఉందో. ఒకసారి మధ్యలో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై. ఆల్మోస్ట్ 50% ఉడికిందండి. ఇప్పుడు ఏదైతే మనం ఎసరు పెట్టుకున్నామో అదే వాటర్ కొని పోయండి. నెక్స్ట్ ఇక కొత్తిమీర అండి, కొత్తిమీర వేసేసుకోండి. నా మదరే అన్నక్కడే ఆర్యా కర్రీ ఎలా చేయాలో చెప్తా అని మా ఆయన వాళ్ళ కొడుకుతో ఆడుకుంటూ కూర్చున్నాడండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కొంచెం ఎసరు ఉంది. టేస్ట్ చూడండి ఒకసారి. నాకు కొంచెం సప్పగా ఉందని కొంచెం వేసానండి, మీరు కూడా చూసుకొని వేసుకోండి. వన్ స్పూన్ గరం మసాలా, వన్ స్పూన్ ధనియాల పౌడర్, చూడండి ఎలా ఉందో. ఎండకున్నాం కాబట్టి వీడియో అంత క్లారిటీ లేదండి. ఓకే,